రామ్ జై జై శ్రీరామ్. శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి దేవస్థానం బోడికొండలో వెలసియుండు స్వామివారి యొక్క చెంతన శ్రీ స్వయంభూ భువనేశ్వర స్వామి గాగా వెలిసినటువంటి ఈశ్వరుని కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరము శ్రావణ మాసం వినాయక చవితి ముందు వచ్చే అమావాస్య రోజు మనం స్వామివారికి నిత్య అభిషేకము మొత్తం కూడా జరుగుతుంది. కావున ఇక్కడ విశేషంగా 4-5 సంవత్సరాలుగా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేసినట్టే కూడా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క అభిషేకము నిత్యపరాయణ కూడా జరుగుతుంది. ప్రస్తుతము మంచి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మంచి రోడ్డు సౌకర్యం కూడా కల్పించాము. మంచి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నడుచుకున్నటువంటి ఈ దేవస్థానంలో జరుగు ఈ యొక్క పూజా కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామి యొక్క కృపకు బాధ్యులవుతారని చెప్పి కోరుకుంటూ, అలాగే శ్రీ మృత్యుంజయ స్వామి వారు జరుగుతున్నట్టు అభివృద్ధి కార్యం ప్రతిరోజు కూడా వీక్షిస్తూ ఉన్నారు. చాలా మంచి యొక్క స్వామి యొక్క కోరికలు ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్న నమ్ముకున్న వారికి కొలు బంగారమైనట్టుగా ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది. కావున స్వామివారి యొక్క కొచ్చి పూజలు అన్నీ కూడా చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ, ఈ రాబోయే ముందు శ్రావణ మాసంలో జరుగు ఈ యొక్క అమావాస్య రోజు, వినాయక చవితి ముందు రోజు వచ్చే అమావాస్య రోజు మంచిగా ఇక్కడ పూజల కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తి అందరూ కోరుకుంటూ పేరు కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమో వెంకటేశాయ. శ్రీవారు మోపిన తొలి పాదము కొండ బోడికొండ శ్రీవారి కొండ కింద గుహలో వెలిసిన స్వయంభూ శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో వెలసిన శ్రీ స్వయం భువనేశ్వర స్వామి వారు స్వయంభుగా వెలిశారు. చాలా రోజులుగా ముళ్ళ చెట్లలో ఉన్న స్వామి 5 ఏళ్ళ ముందు మనకు కరోనా టైంలో దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రావణ మాసంలో వినాయక చవితి ముందు వచ్చే అమావాస్య రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చి శనివారం రోజున అమావాస్య ఉంటుంది కాబట్టి శుక్రవారం మధ్యాహ్నం పైన పుట్టి శనివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యుడు ఉదయించేప్పుడు ఉండే అమావాస్య చాలా శ్రేష్టమైంది. అది శని అమావాస్య. ఈ శని అమావాస్య రోజు భక్తులందరూ ఈ పూజలో పాల్గొంటే అందరికీ ఉన్న సమస్యలు కూడా తొలగుతాయి. కాబట్టి నా స్వయం భువనేశ్వరుడు స్వయం శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటుంది. కాబట్టి చిత్తూరు నగరంలో ఉండే భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో రోజుకి గుడి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా కూడా అభివృద్ధి జరగాల్సి ఉంది. భక్తులు ఎవరైనా స్వామి సేవకు ఎవరైనా ఏదైనా సమర్పణ చేసుకోవాలంటే ట్రస్ట్ అకౌంట్ ఉంది. ఆ ట్రస్ట్ అకౌంట్కు సమర్పించి మీరు ధన్యులు కావాలని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. నమో వెంకటేశాయ. కట్ చేసి